ఫ్యాన్సా కాదు కానీ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్ అయిపోతావు. నువ్వు కాదు నీ ఫ్రెండ్ ని అందరినీ ఫ్యాన్ చేసేస్తావు. ప్రభాస్ ని చూస్తే కటౌట్లు అట్టుకునే పరిగెడుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ అని ఒకసారి ఆ సినిమా చూసాడు ఇంకా తీసుకోవడమే ఇంకా కటౌట్లు. బ్రో ఒళ్ళంతా గాయాలు, సిగరెట్, చేతిలో మందు బాటిల్ ఎట్లా అనిపిస్తుంది? స్టైల్ మామూలుగా ఉండదు. ఇలా కూడా చూసావా సిగరెట్ కాల్చడం ఆ లుక్ ఇలాగ ఉంటుంది సేమ్. కత్తికాట్లు లేవు, మామూలుగా ఉండదు. అన్ని ప్రభాస్ అన్ని మామూలుగా ఆ గీతలు పెట్టమన్నది నేనే. అంటే అన్నయ్య మామూలుగా కత్తికాట్లు ఉన్నాయి అనుకో మంచి రసకుడు కదా, కొద్దిగా వెరైటీగా ఉంటదండి. అది లుక్ ప్రభాస్ కాదు, నేను లుక్ తెచ్చింది ప్రభాస్. ఏంటో మాట్లాడింది ఆ లుక్ కోసమే కదా నేను కూడా టీ షర్ట్ వేసుకుని బనీలు వేసుకున్నా. ఆయన లుక్కే మనం పట్టిస్తున్నాం. యాడ్ కుమిడిపోయి చచ్చిపోతారు. ఒకటి గుర్తు పెట్టుకో, అన్నయ్య ఒకటి చిన్నది శాంపుల్ వదిలాడు, ఇంకా చాలా ఉంది అన్నయ్య దగ్గర. దాచాడు డైరెక్టర్, అన్ని వదులుతా ఉంటాడు. చాలా మంది కుళ్ళుకొని చేస్తారు ప్రభాస్ కోసం, మామూలుగా ఉండదు. నాకే మూడొచ్చాడు ప్రభాస్ అంటే నువ్వు మామూలు చెప్తున్నావు అమ్మ. నీకు మళ్ళీ బొట్టు పెట్టి చెప్పాలమ్మా. ఓ ఈ బాబోయ్ ప్రభాస్ కోసం కొట్టుకొని చేస్తున్నారు. మనకు ఇప్పుడు మొన్న ఆగస్టు 15 జరిగిందా? ఏం జరిగింది మొన్న? రాజేషాబ్ జరిగిందా? చాలా మంది అమ్మాయిలు తొంగి చూశారు. ఒక అమ్మాయి లేపితే నాకు చెప్ మీద కొట్టింది. లేపితే ప్రభాస్ నే లేపాలన్నది. అయ్యి బాబాయ్ అనుకున్నా. కానీ ప్రభాస్ కి వచ్చి జన్మలో మళ్ళీ ప్రభాస్ వాళ్ళ నాన్న కింద పుడితే బాగుంది. ప్రభాస్ లా ఓటం వస్తుందని అది చెప్పండి. ఎవరో ఆ పేర్లు కూడా నాకు తెలియదు కానీ సూపర్ అన్న. కానీ ఇప్పుడు ఈ లుక్ చూసిన తర్వాత ప్రభాస్ గారి సినిమా చిరంజీవి గారు వెనక్కి వెళ్ళినట్టయితే బాగుండేదన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది అన్న. ఇప్పుడు ప్రభాస్ గారు ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా గుర్తింపున్న హీరో. మరి సందీప్ రెడ్డి వంగ గారు చిన్న హీరోతోనైనా కూడా ఇండస్ట్రీ హిట్ కొడతాడు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే పుష్ప 2 కానీ ఇలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అనుకోవచ్చు. కంపల్సరిగా అన్న, కంపల్సరిగా స్పేస్ చేసింది. అట్లాగే సినిమా హాళ్ళు కానీ ఎక్కడన్నా మన ఉండే చూసే కొన్ని రివర్స్ అనేది జరుగుతున్నాయి. ఆ వాతావరణాన్ని ఈయన తట్టుకోగలడా కాబట్టి ఫీలింగ్ అయితే నాకు ఉంది. ప్రభాస్ గారు కంపల్సరిగా చూసి మొత్తం చర్యలు అనేవి ప్రభాస్ గారు బాధ్యత అనేది తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభాస్ గారిని కోరుకుంటున్నాను. కనపడుతున్నాయి అమ్మా, ఆ లుక్స్ అనేవి కనపడుతున్నాయి. ఆ మూమెంట్ చూస్తున్నాం అమ్మ. ఇందా చూసిన దానికి మొన్న చూసిన దానికి కొద్దిగా మెత్తకనుకున్నా కానీ ఉంది. హీరోయిజం ఒక రౌడీయిజం అనేది కనబడబోతుంది. ఒక యుద్ధం వాతావరణం అనేది ప్రభాస్ గారికి సెట్ అయిద్దమ్మా. ఆ వాతావరణం ఈ లుక్ తో నాకు కనపడింది. అది అంటే ఆ మిక్సర్ గానీ లేకపోతే హీరోయిన్ క్యారెక్టర్ గానీ ఇవన్నీ కూడా కాస్త రా ఉంటాయి ఆయన సినిమాలన్నింటిలో కూడా. ఆ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటది అంటారా? కంపల్సరీగా ఉండిద్దమ్మా. హీరోయిన్ కంపల్సరీగా సెట్ అయ్యిద్ది ఆమెకి. ఏంటంటే ఆ డాన్స్ వేయటం చూసేవా, డాన్స్ వేసే ఓపిక ఉండాలి. ఓకేనా? ప్రభాస్ గారు కంపల్సరీ 4-5 లుక్లు తీసేసుకుంటారు డాన్స్ పరంగా. కానీ అంత ఓపిక అనేది హీరోయిన్లకు ఉండాలి, ఉండిద్ది. కాబట్టి ఆయనకి ముందు పాటలు గానీ ఈ అనగమాల ఫైట్లు గానీ ఆయన బాగా సూపర్ హిట్ కొడుతున్నాడు. అంటే ఇదే స్టోరీ ఆల్రెడీ దీపికా పదుకొనేకి తెలుసు అండ్ ఆమెని తప్పించిన సంగతి కూడా మనకి తెలుసు. ఆ టైమింగ్ సెట్ అవ్వక కొంతవరకు ఈ హీరోయిన్ ప్లేస్. సో ఇప్పుడు ఆమె ప్లేస్ లో ఈమెని రీప్లేసింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఎంత వరకు ఇది సక్సెస్ అవుతుంది? డైరెక్టర్ గారు స్పీడ్ చూసుంటారు. ప్రభాస్ గారు స్పీడ్ చూసే ఆమెని మార్చుంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే లుక్ చూసాం కదా, ఈ లుక్ చూసినా గానీ ఏంటంటే ఆయన పాటలకు కానీ డాన్సులకు కానీ వేరే ఉంటది. అట్లాగే దీనిలో లేడీల యుద్ధం కూడా ఉందనే సమాచారం నాకు అందింది. దాన్ని బట్టి ఇక లేడీస్ యుద్ధం అంటే వేరే ఉంటది, వాళ్ళకి తగ్గట్టు ఉండాలి. కాబట్టి విదేశీ వాళ్ళని పెట్టుంటారు ఎక్కువగా. వాళ్ళ వాతావరణం అనేది దీనిలో కనబడింది. ప్రభాస్ గారు ఏంటంటే విదేశీ ఫైటింగ్ కూడా బాగా వచ్చు మనకి. ఆ ఫైటింగ్ మూవ్మెంట్ అనేది కనపడటానికి కొద్దిగా చేంజ్ చేసి ఉంటారేమో నేను అనుకుంటున్నాను. అదే అమ్మా చెబుతుంది. మన సంస్కృతి అనేది ఎప్పుడు మర్చిపోయాం, కానీ ఈ మూవ్మెంట్ అనేది సినిమాల ద్వారానే కొద్ది కనపడుతుంది. కాబట్టి ఈ మూవ్మెంట్ కూడా ఆమె ఫైట్లు కానీ ప్రభాస్ గారికి తగ్గ హైట్ ఆమె, కాబట్టి సెట్ అయ్యొద్దని నేను అనుకుంటున్నాను. అది